నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు అలాగే జననకాలం వంటి విషయాల గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే గురుగారు నెక్స్ట్ మీ ప్రాంతాల్లో అయితే పర్యటించబోతున్నారు. అయితే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గురుగారు నెంబర్ తీసుకొని మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీరు ఎక్కడ పర్యటించబోతున్నారు ఆ విశేషాలు ముందు మా ప్రజలకు తెలియజేయండి. ఈరోజు రేపు వచ్చేసి హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను. అంటే 10-11 తారీఖు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. తర్వాత 12వ తారీఖు అనగా సోమవారం వచ్చేసి కర్నూలులో అందుబాటులో ఉంటాను. 13వ తారీఖు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరులో అందుబాటులో ఉంటాను. తర్వాత వచ్చేసి 14వ తారీఖున బుధవారం రోజు విజయవాడలో అందుబాటులో ఉంటాను. ఎవరైనా సరే పరిసర ప్రాంత ప్రజలు మీ యొక్క వాస్తు సంబంధం కానీ జాతకర్త కానీ లేదా ఈ జననకాల విషయాలలో ఎటువంటి సందేహాలున్నా లేదా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చండి. మిగతా ప్రాంతాల్లో పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయా ప్రాంతాల్లో కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎక్కడికైనా రాగలము. ఎందుకంటే వాస్తుపరంగా మనం విశ్లేషణ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఏరియాలలో మనం చూడాల్సి ఉంటుంది, ఆ యొక్క స్థల బలం అనేది చూడాల్సి ఉంటుంది. జాతకరత్న జనకాల విషయం అయితే మనం ఫోన్ ద్వారానే మాట్లాడి మీకు పరిష్కారం చూపించవచ్చు. కానీ ఎవరైనా సరే మీ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలనుకుంటే సంప్రదించవచ్చు అండి. అది ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. అలాగే గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ ఒక ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు అవన్నీ తీసుకొని ఏ విధంగా ఉంటే కొనాలి అని అంటారు? ఇక్కడ ఇంకోటండి, చాలామంది ఈ యొక్క ల్యాండ్ కొనేటప్పుడు లేదా ఒక చిన్న ప్లాట్ మొదలుకొని పెద్ద పెద్ద ఎకరాల భూములు కూడా సంబంధించి వర్తిస్తాయని మనం ఇదివరకు వ్యవసాయ భూముల్లో కూడా వస్తోంది కదా, పక్కది మన దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొనడానికి లేదు. దానికి ఒక నిబంధనలు ఉన్నాయి. వాస్తుబద్ధంగా మాత్రమే అనుసరించినట్లయితే రాబోయే కాలంలో వచ్చే పరిస్థితుల్ని తట్టుకోగల శక్తి అన్నా ఉంటుంది, లేదా ఇబ్బంది లేకుండా ఉంటారు. లేదా అట్లా లేకుండా ఇష్టం వచ్చినట్లు మన దగ్గర డబ్బు ఉంది కదా ఈరోజు ప్రశాంతంగా లేదా ఇబ్బంది లేకుండా ఉండాం కానీ ఇష్టం వచ్చినట్టు. ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తుంటారంటే మేమైతే కక్కుర్తి అంటాం. వాటి అంటే అది సెంటు కానీ లేదా గజం కానీ 3,000 రూపాయలు ఉండేది 1,000 రూపాయలకు 500కు వస్తుందని, లేదా సెంట్ అయితేనా 10 లక్షలకు వచ్చేది వచ్చేసి 2 లక్షలకో 3 లక్షలకో వచ్చాను ఉద్దేశంతో ఏది పడితే అది కొంటారు. అంటే ఆ లేఅవుట్ అయితే డెవలప్ అయి ఉంటుంది, దానికి కాస్ట్ వస్తుందని ఆలోచన చేస్తారు. మిగతా ప్లాట్లన్నీ అమ్ముడుపోయి ఉంటాయి, కొన్ని అమ్ముడుపోకుండా ఆడ సమస్య పెడతా ఉంటాయి. వాటి ఏం చేస్తారు, వాళ్ళు ఎలా వదిలించుకోవాలి కాబట్టి కొన్ని వాళ్ళు బ్లాక్ చేసుకుని మంచి బ్లాక్ చేసుకొని ఉంటారు. మిగతాటి విలేవు అని చెప్పింటారు. అదే డెవలప్ అవుతుంది మనకు ఇంకా స్థలం దొరకదు అనే ఆతృతతో కొంతమంది చేస్తున్నారంటే అందులో తక్కువకు వస్తుంది. పక్క ప్లాట్ వచ్చేసి 10 లక్షలు పెట్టి కొన్నాడు, మనం వచ్చేసి 5 లక్షలకి ఇది వస్తుంది, లేదా అది 1 కోటి రూపాయలు ఉన్నది ఇది 50 లక్షలకి వస్తుంది ఉద్దేశంతో కొంటా ఉంటారండి. దానివల్ల ఏమవుతాయంటేనా అతని దగ్గర ఆ రోజు డబ్బు ఉండొచ్చు, లేదా సమకూరే అవకాశం ఉండొచ్చు, కానీ లేదా కొంతమంది ఈఎంఐలో కొనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆ కొన్నాంచి ఈ ఈఎంఐ ఈయన ఏదైతే పెట్టుబడి పెట్టింటాడో ఆ పెట్టుబడి పోతుంది, ఈ ఈఎంఐ కట్టలేడు, మళ్ళీ దానికి అమ్మేసి మొత్తం జీరోకి వచ్చేస్తారు. ఇటువంటివి కొన్ని మేము చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఏదో తక్కువ వస్తాను మేము కొనుక్కున్నామండి, ఇట్లా మాకు ఈ సమస్య జరిగిందనేసి కూడా మేము చెప్పంగా మేము వింటున్నాం. కాబట్టి ఏదైనా సరే ఒక ప్లాట్ కానీ లేదా భూమి కానీ కొనే సందర్భంలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా దీన్ని వర్తిస్తుంది, లేదా కమర్షియల్లో కూడా ఏదైనా కొనాలంటే కూడా దీనికి వర్తిస్తాయండి. కొన్ని మీరు గమనించుకోవచ్చు. మీరు ఏదైనా సరే ఒక ప్లాట్ కొనుగోలు విషయంలో మీరు చూసినప్పుడు పనికిరాని ప్లాట్లు ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే మీరు అప్పుడప్పుడు లేదా ఏదో ఎంతో కష్టపడి ఆ డబ్బును పోగు చేసుకొని ఉంటారు. ఆ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతేనా ఉండేది పోతుంది, అన్నీ పోతాయనే ఉద్దేశంతో అది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా లేకుండా ఏదైనా సరే మనం ప్లాట్లు కొనేటప్పుడు అక్కడ ముఖ్యంగా సాధారణంగా ఈశాన్యం బ్లాక్ కానీ తూర్పు కానీ ఫేస్ కానీ సహజంగా ప్రిఫర్ చేస్తారు. అటువంటి ఎక్కువ అవైలబిలిటీ ఉండవు. దక్షిణం పడమరైనా సరే తీసుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. కానీ ఏ దానికైనా సరే వీధి పోట్లు ఉన్నాయా, లేదా వీధి చూపులు ఉన్నాయా, లేదంటే ఇవేమీ లేకుండా ముఖ్యంగా ఈ ప్లాట్లో ఏదైనా సరే భూమి కానీ ఇటువంటి మనం చెప్పునండి వాటిలో కూడా చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం ఉన్న వాటినే ప్రిఫర్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యం పెరిగితే అభివృద్ధి పెరుగుదల, తర్వాత అమోఘంగా పెరుగుదల ఉంటుంది, అద్భుతంగా యోగిస్తానే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఈశాన్యం పెరిగిన వాటిని కూడా కొంతమంది కొంటా ఉంటారు. దానివలన అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కార్నర్గా వచ్చేసి ఈశాన్యం మూలనే పెరగాల, కానీ అది ఇష్టం వచ్చినట్లు ఎట్లా అంటే అట్లా పెంచుకోవడానికి వీల్లేదు. దానికి ఒక నిబద్ధత అనేది. తర్వాత ఆ కార్నర్ కనుక ఒక 5 అడుగులో 6 అడుగులో ఈ ప్లాట్కి పెరిగినట్లయితేనా వాళ్ళు అదే క్రాస్ చేసి కట్టడం వల్ల అటువంటి ముఖ్యంగా ఈ పల్లెల్లో మేము ఎక్కువ చూస్తున్నాము. తర్వాత కొన్ని చోట్ల లేఅవుట్లు మిగిలిపోయిన స్థలాల్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. ఏమైతే అంటే వీధి చూపులు అన్నీ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ ప్లాట్లేకి వీళ్ళు కట్టుకునేంచి లేదా అక్కడ
మాకేమో ఈశాన్యం పెరిగిందండి, కొన్ని చోట్ల సంతానం కూడా లేదని కొంతమంది చెప్పేటోళ్ళు ఉన్నారు, మా పిల్లలు యోగించడం లేదని కొంతమంది చెప్పేటోళ్ళు ఉన్నారు, అప్పుల పాలు లేదా ఆరోగ్య సమస్యలు ఈ రకంగా వచ్చేసి ఎదుర్కొంటాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈశాన్యము పరిమితికి మించి పెరగడం వలన వచ్చేసి అది ప్లాట్ వచ్చేసి ఆగ్నేయం వైపుగా వాయువు వైపుగా టిల్ట్ అయి ఉంటుంది. అది అప్పుడు ఏమేస్తా అంటే ఆ యొక్క స్థలం వచ్చేసి ఆగ్నేయము వాయువ్యము చూడడం వలన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైతే అనవసర ఖర్చులు, వ్యవహార సమస్యలు రావడం వలన వీటితోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అట్లా లేకుండా ఈశాన్యం పెరుగుదల మంచిదే, కానీ అది వాస్తుబద్ధంగా మన ఏదైతే వాస్తు సిద్ధాంతం ఉందో ఆ ప్రకారమే అది ఉండాలి తప్ప ఎట్లా అంటే ఉండాలి. ఇంకా నైరుతి పెరుగుదల అది ఏ విధంగా ఉన్నా కూడా అది పనికిరాదు. తర్వాత ముఖ్యంగా అందుకే మేమేం చెప్తామంటే జిగ్జాగ్గా ఉండే స్థలాలు కానీ లేదా జిగ్జాగ్గా ఉండే ప్లాట్లు కానీ ఫస్ట్ ప్రిఫర్ చేయొద్దని చెప్తాం. ఇంకా కొన్ని చోట్ల కన్నా అవి జిగ్జాగ్గా పెరిగినప్పటికీ మనకు తప్పదు తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఏదైనా సరే వాస్తుదోషాలు తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అనేసి కూడా ఆలోచించాలి. ఇంకా కొంతమంది ఈ ఈశాన్యం పెరిగిన ప్లాట్లకు ఇంకా రేటు ఎక్కువ పెట్టింటారు. ఈశాన్యం పెరిగిందయా మొత్తం వచ్చేసి ఇంచుతో సహా లెక్క కట్టి వసూలు చేస్తారన్నమాట. కాబట్టి అటువంటివి వచ్చేసి మాకు అంత పెరగడం మాకేం అవసరం లేదు, మాకు 2 రోజులు అయితే మాకు చాలనే ఉద్దేశంతో మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటేనా ఒకవేళ అది మీకు మంచి చేస్తూ ఉన్నట్లయితే 10 రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా తప్పు లేదు, కానీ అది చెడుగానే చేస్తూ ఉంటేనా లేదా చేసే అవకాశం ఉంటే ఇంకా ఈ చోట్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఆచరించుకొని ఏదైనా సరే ఇతరత్వ వాస్తుదోషాలు లేకుండా ఆ యొక్క ప్లాట్ను ఇంకా కొంతమంది ఏం ఆలోచన చేస్తారంటే భూమి లోపల ఏముందో, ఇక్కడ ఇంతకుముందు ఏమున్నాదో ఇవన్నీ ఆలోచన చేస్తారు. అంటే మీరు భూమిని నేను పరిశీలన చేసుకున్నట్లయితే కొన్ని ఏళ్ళ నుంచి భూమి ఉంది, అక్కడ భూమి లోపల ఏమున్నాయి మీరు అగాధంలో చూడలేరు. కాబట్టి అటువంటి ఏం చూసుకోవాల్సిన వల్ల ఈ శంకుస్థాపన విషయంలో కూడా కొంతమంది ఇట్లా అపోహలు పడి వేరే చేయించుకొని లక్షల రూపాయల డబ్బులు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి దాని బదులు అది చేసుకుంటే కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఎటువంటి దోషాలు లేకుండా చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి చాలా జాగ్రత్తగా పాటించి ఆ స్థలం కొనుగోలులో కానీ, ప్లాట్ కొనుగోలులో కానీ, ఫ్లాట్ కొనుగోలులో కానీ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనా అది ఏదైతే మీరు కొంటారో మరుసటి సంవత్సరం లేదా ఆ సంవత్సరము ఇంకో ప్లాట్ కూడా కొనేదాన్ని మీకు అవకాశం అనేది అదే కల్పిస్తుంది. ఇవి మేము చాలా చూడంగా వచ్చి మా పరిశీలన జరిగేది. లేదా మీరు పనికిరాని తీసుకున్నారనుకోండి, ఇంకా మీరు కూడా పనికిరాని వాళ్ళు అవుతారు. ఈ సమస్యలు ఇంకా చుట్టుకొని ఇంకా ఆ ఊరు కూడా వదిలేసిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. మీ జీవితాల్లో మీ చుట్టుపక్కల మీరు గమనించవచ్చు. కాబట్టి వాస్తు అనేది ఈ విధంగా ఏదైనా సరే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి. ఇంకా మీరు వచ్చేసి ఈ రత్నాల్లో కూడా అదే విషయం. ఏదో దారిలో పోయేటోళ్ళు ఇచ్చినారు కదా 100 రూపాయలు 50 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా చేతిలో పెట్టుకొని పోతారు, అట్లే పోయేటోళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకోటి సమస్య, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ అన్ని ప్రతిరోజు చెప్తానే ఉండా అటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను వచ్చేసి 50-100 అని చెప్తున్నాను, అంతమించి లక్షలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత తేలిగ్గా కానీ ఏదైనా కానీ నిర్ణయం అనేది తీసుకోరాదు. ఎందుకంటే ఇది జీవనము, జీవితయానము. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలనుకోండి, అంత తేలిగ్గా దొరికింది కదా లేదా దీనికి ఇది కదా వేసుకోరాదు. ఒక డాక్టర్ చూపించి ఆ డాక్టర్ ఏదైనా సలహా ఇస్తేనా ఆ డాక్టర్ నిజంగా మంచి డాక్టరే కాదని ఆలోచన చేసి మనం వాడతాం. కాబట్టి తర్వాత ట్రీట్మెంట్ కూడా ఆ విధంగానే వాడతాం. కాబట్టి ఇటువంటి సందర్భాలలోనే మనం శరీరానికి కావలసినదే మనం అంత ఆలోచన చేస్తే అన్నా మన కుటుంబానికి మన శరీర గమనము, జీవనయానం గురించి మరింత ఆలోచించాలను చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవనయానం చాలా బాగా సాగుతుంది. అదేవిధంగా ఆ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టు నార్త్ ఈస్ట్ కార్నర్ అలాగే ఈశాన్యంలో ఉండే ఒక ల్యాండ్ తీసుకోవాలి అనేసి అని చెప్పి ఒకరైతే అనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది చాలా మంది అండి ఇక్కడ ఈశాన్యం బ్లాక్ అంటే చాలా మంది ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, కొంతమంది వద్దనేటోళ్ళు ఉన్నారు. ఎవరు వద్దంటారంటేనా ఇక దక్షిణంలో మేము ఉన్నామండి లేదా పడమర ఫేసింగ్లో మేము ఉన్నాము. ఇంకా కొంతమంది మహానుభావులు ఆలోచన చేసి ఎట్లుంటుందంటే మేము నైరుతి బ్లాక్లో కూడా మాకు బాగా యోగించింది అంటే కొన్ని పుస్తకాలు రాదు. నైరుతి బ్లాక్లో ఉన్న వాళ్ళు రాజయోగం సిద్ధిస్తుంది, తర్వాత ఆ ఊరికి మునగాళ్ళు అవుతారు, ఆ వీధికి మునగాళ్ళు అవుతారని కొన్ని పుస్తకాలు రాసిన దాన్ని బట్టి వీళ్ళు ఆలోచన చేస్తారు. అది నిజంగా నైరుతి బ్లాక్ అనే బ్రహ్మాండంగా యోగిస్తుంది, కానీ ఎప్పుడు యోగిస్తుంది పడమర ఉత్తరం వచ్చేసి అనుకూలంగా ఉన్నప్పుడు, ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నప్పుడు. తర్వాత అట్ ద సేమ్ టైం ఈ యొక్క రోడ్డు ఏదైతే దక్షిణం కానీ పడమర కానీ వచ్చి ఉంటుందో అవతల వైపు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు, ఈ తూర్పు ఈశాన్యం తక్కువగా బిల్డింగ్లు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్న ప్లాట్ తర్వాత అది ఎండింగ్ అయిపోయి ఉండాలి. ఆ దక్షిణము రోడ్డు కానీ పడమర రోడ్డు కానీ అక్కడ ఎండ్ అయిపోయి ఉంటేనా సాధ్యమైన వీధి పోట్లు లేకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడు అది ఆ వీధికి కానీ ఆ ఊరికి కానీ మునగాని చేసే ప్లాట్ అది అవుతుంది. కానీ దానికంటే కూడా అతని కార్నర్లోనే ఈశాన్య వైపుగా ఉండేటోళ్ళు కానీ ఇంకా అతని లెవెల్కే మనం ఆ వీధి వరుస చూసుకున్నట్లయితే పశ్చిమ వాయు వీధి చూపు ఉన్నవాళ్ళు కానీ కూడా వీళ్ళకంటే మొగోళ్ళు అవుతారు. కాబట్టి అట్లా లేకుండా ఏదైనా సరే ప్లాట్ తీసుకున్నప్పుడు మీరు అడిగినట్లు ఈశాన్యం బ్లాక్ అనేది తీసుకోవడంలో కూడా ఈశాన్యం బ్లాక్ అయినంత మాత్రాన అది మంచిగా చేయదు. ఎందుకంటే ఈశాన్యం పెరుగుదల అభివృద్ధికి లేదు తరుగుదల అని కొంతమంది సూక్తి చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈశాన్యం బ్లాక్ కదా ఇంకా చెప్పినారు కదా అని అనుకుంటారు. కానీ మిగతాది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మిగతా మూలలు ఏమైనా పెరిగినాయా,
అన్నీ 90 డిగ్రీస్కి ఉన్నాయా, ఈశాన్యం ఒకటి 90 డిగ్రీస్ లేకున్నా పర్వాలేదు, మిగతా మూలనే కూడా 90 డిగ్రీస్కి ఉండాలి. తర్వాత వీధి పోట్లు ఏమన్నా ఉన్నాయా, ఇతరత్ర పరిసర వాస్తు మీరు గమనించినట్లయితే ఈశాన్యం బ్లాక్ అంటే తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు వచ్చేసి ఉంటుంది, పెద్ద సమస్య ఏం లేదు. తర్వాత ఈ పడమరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరిగి ఉండదు ఆ బ్లాక్, తూర్పులో ఆ రోడ్డు అవతల వచ్చేసి భారీగా బిల్డింగ్ లేదా ఒక అపార్ట్మెంట్ కట్టింటారు, అటువంటిప్పుడు కూడా ఇది యోగించదు. ఇంకోటి ఏంటంటే ఉత్తరంలో కానీ అలాగే ఈశాన్యం మూల లేదా ఏదైనా పార్క్ కానీ ఇటువంటి ఏదైనా ఒక లేట్ పాండ్ కానీ లేదా ఒక కొలను కానీ ఇటువంటివి ఉంటే ఆ బ్లాకులు సహజ సిద్ధంగా మిగతా దోషాలను కవరప్ చేస్తాయి కాబట్టి అక్కడేం సందేహం లేదు. కానీ ఈ యొక్క ఆ బ్లాకుకు పడమరలో దక్షిణంలో ఉండే పరిసర వాస్తువును కూడా గమనించుకొని ఆ యొక్క ప్లాట్ తీసుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు అమితంగా ఈశాన్యం పెరుగుదలన్నప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అది సాధ్యమైనంత మన సిద్ధాంతపరంగా ఎటువంటి దోషాలు లేకుండా కట్టుకున్నట్లయితే అది చాలా బాగా యోగిస్తుంది. మీరు అన్నట్టు అది ఇంకా మిగతా వాళ్ళు చెప్పినట్లు కూడా ఇంకా దానికి తిరుగు ఉండదు, ఆ ఇంటికి ఆడ ఎదుగుదల అట్లే ఉంటుంది, ఇంకా అటువంటి 10 ప్లాట్లు కూడా కొనే అవకాశం కూడా జరుగుతాయి ఈ దోషాలన్నీ లేకుండా ఉన్నట్లయితే. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అలాగే గురుగారు, ఆగ్నేయంలో వంటగది అనేది ఉండాలి అని అంటారు. అయితే ఒకవేళ ఆగ్నేయంలో కుదరకపోతే ఇంకే దిక్కులనైనా ఏ మూలనైనా పెట్టుకోవచ్చు అంటారా? ఇక చాలామంది ఏం చేస్తుంటారంటే అండి, ముఖ్యంగా దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి వచ్చేకల్లా జరుగుతూ ఉండే సహజం మీరు అడిగిన విషయము ఏంటంటే దక్షిణ ఫేసింగ్ రోడ్డు ఉన్నప్పుడు దక్షిణమే సింహద్వారం చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే తూర్పు సింహద్వారం చేసి ఆ దక్షిణంలో వంటగది ఈ తూర్పు ఆగ్నేయంలో వంటగది ఉండాలనే ఉద్దేశంతో ఈ ద్వారం ఇక్కడ పెట్టుకుని అక్కడ ద్వారం లేకుండా చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతాయి, అదే పనిగా ఆ యొక్క నడక అనేది దక్షిణ ప్రయాణం జరగడం వల్ల ఈ సింహద్వారం నుంచి బయటికి నడిచే నడక దక్షిణ ప్రయాణం జరగడం వలన ఆ తర్వాత ఆగ్నేయం నడక కావడం వల్ల అనారోగ్య సమస్యలు, ఒకవేళ అక్కడ కనుక తూర్పు కనుక మూతపడి ఉంటే ఆ ఇంటికి కనుక తూర్పు వైపున పెద్ద బిల్డింగ్ ఉన్నట్లయితే పడమర వైపున ఎటువంటి బిల్డింగ్ లేకుండా ఖాళీ స్థలం ఉన్నట్టు ఇంకా విపరీతంగా ఆ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు తూర్పు ఆగ్నేయంలో వసతి లేదు, ఇంకా ఖచ్చితంగా అంటే 90% మనం ఇచ్చే ప్లాన్లో వచ్చేసి ఆ మాదిరిగానే ఏ ఫేసింగ్ ఇళ్ళకైనా సరే, ముఖ్యంగా దక్షిణ ఫేసింగ్లో సరే ఆ విధంగా ప్రిఫర్ చేస్తాము. ఇంకా అట్లా వీలు లేదు అనే పక్షంలో పశ్చిమ వాయుంలో పెట్టుకోవచ్చు, అది కూడా పరమర చేసి మాత్రమే వంట చేయాలి, వేరే విధంగా చేయాలి, అది కూడా పూర్తి వాయువు మూల మాత్రమే వంట చేయాలి. లేదా మళ్ళీ పశ్చిమ వాయుంలో వంటగది ఉంది కదా మాకు సరిపోయింది కదా అనేసి తూర్పు ఆగ్నేయం మళ్ళీ అక్కడ తూర్పు దిగి వంట చేయాలని చేస్తున్నారు, అది కూడా తప్పే. ఏదైనా సరే ఈ వంట చేసిన వస్తువులు అక్కడ కాంటే పెట్టుకోవచ్చు, ఆ యొక్క ప్రదేశంలో వాషింగ్ అటువంటి ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగా మాత్రం చేయకూడదు. ఇంకా ఇంతకు మించి నైరుతి వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఎటువంటి పరిస్థితుల్లో వంటనే చేయరాదు. కొన్ని చోట్ల మేము గమనించంగా ఏంటంటే ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఈశాన్యం వైపు కానీ ఆ నైరుతి వైపు కానీ వంట చేస్తున్నారు. కొన్ని పాత బిల్డింగ్లలో వాళ్ళు అలాగే మగ్గిపోతున్నారు. ఆ యొక్క వారసులు లేని ఇండ్లు ఈశాన్యం వైపునైతే నైరుతి వైపునైతే పెద్ద దిక్కు లేని ఇండ్లు, ఇంకా వాళ్ళ జీవనం రేపు ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉండాలి. శ్రీకాకుళం నుంచి రామారావు అని కాల్ చేస్తున్నారు, కాలర్తో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. రామారావు గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి రామారావు గారు, చెప్పండి. గురువు గారు నాది కన్యరాశి అండి. ఏళ్ళ శని కంప్లీట్ అయిపోయి 3 years అయిపోతుంది. ఏమైనా రింగ్స్ ఏమైనా ఎలాంటి రింగ్లు పెట్టుకోవాలి, ఏ హ్యాండ్ కి ఏ ఫింగర్ పెట్టుకోవాలి, ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు సహజంగా అండి కన్యా రాశి వాళ్లకు ఈ యొక్క రాశి ప్రకారం చూసుకున్నట్లయితే బుధుడు అధిపతి అవుతాడు కాబట్టి, తర్వాత అది యోగకారక గ్రహం అవుతుంది కాబట్టి బుధుడు పెట్టుకోమని ఆకుపచ్చ రాయి పెట్టుకోమని చెప్తారు, ఎమరాల్డ్ గ్రీన్. దానివల్ల దానికంటే కూడా మీరు అన్నట్టు ఏలినాటి శని అయిపోయింది అయినా కూడా సమస్య జరుగుతుంది అని అంటేనా మీరు ఇంకోటి అండి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటేనా, మనం ఇచ్చే రత్నం వల్ల ఏలినాటి శని కాదు కదా, ఇంకా ఎటువంటి దశలు కూడా అంతర్దశల్లో కూడా ఎంత నీచమైన దశలో ఉన్నా కూడా దాన్ని దాటుకొని పోయే శక్తి ఆ యొక్క రత్నం అనేది ఇస్తుంది. మనం ఇచ్చేది వేరే రత్నాలు ఏమి ఇవ్వడం లేదు, లేదా జియాలజిస్ట్ ఇచ్చినవి ఇంకోటి మనం జర్మాలజిస్ట్ ఇచ్చినవి ఇవ్వడం లేదు. మన ఋషులు నిర్ణయించినవి ఆ రంగులు ఆ రత్నాలు ధరించమని మనం చెప్తున్నాం. కాబట్టి ఇంకా ఈ సిద్ధాంతానికి కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన వ్యతిరేకం ఏం కాదు కదా. కానీ దాంట్లో ఏమిటంటే క్లారిటీ. ఇప్పుడు మీరు అడిగినట్లు ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఏలినాటి శని కానీ ఇంకా ఆ శని దశలో ఏలినాటి శని వచ్చినప్పుడు చాలా ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఈ రత్నధారణ ఏదైనా సరే లేకుండా ఉన్నట్లయితే, వాస్తుదోషాలు ఉన్నట్లయితే ఇంకా పెను విధంగా ఇబ్బంది పెడతాయి. ఇంకా అంటే ఆ ఇంట్లో ఉండలేడు, తర్వాత వెళ్ళిపోతాడు, పరాధీనం అవుతాడు. ఎంతవరకు వెళ్తాడంటే చావుకు బ్రతుకు మధ్యలో ఉంటాడనమాట. అంటే అట్లా హాస్పిటల్లో బెడ్లో ఉన్నా కూడా ఏదో సౌకర్యంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, అట్లా కూడా ఉండదు పరిస్థితి. అది మానసికంగా శారీరకంగా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది జీవితాల్లో మేము గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు ఏలినాటి శనిపోయిన ఇన్నాళ్ళు మీరు ఏం ఆలోచన చేశారంటే ఏలినాటి శని ప్రభావం కదా కాబట్టి నాకు ఇబ్బంది ఉంది మీరు ఆలోచన చేసినారు. కానీ ఇప్పుడు ఏలినాటి శని 3 ఏళ్ళు అయితేనే కూడా ఇంకో 2 నాళ్ళు పోతేనే మళ్ళీ అష్టమ శని ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఇట్లా లేకుండా ఇంకో 2.5 సంవత్సరానికి కానీ లేదా
అర్ధాశ్రమ శని కూడా ఇప్పుడు మేము నడుస్తూ ఉండొచ్చు, ఇంకొక 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ వస్తుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు మీరు ఆలోచన చేయకుండా మీ యొక్క నిమిషాలతో సహా కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఉన్నట్లయితే ఆ జాతకరత్న అనేది ధారణ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి అధిగమించడానికి బలం అనేది కలుగుతుంది. ఇంకా మీరు సొంత ఇండ్లు లేదా ఉన్నట్లయితే లేదా మంచి ఇంట్లో మేము ఉండాలి, ప్రకృతి కూడా మాకు సహకరించాలని ఆలోచన వాస్తుబద్ధంగా కూడా ఆచరించండి, చాలా బాగుంటుంది. మేము ఇన్నాళ్ళు చిన్న చిన్న ఉపాయాలు కూడా చెప్పాం, అవి కూడా ఆచరించినట్లయితే ఇంకా ఆ ప్రయాణం అనేది అభివృద్ధి వైపుగా తొలి అడుగునే పడుతుంది. తద్వారా మీరు మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే గురువుగారు మల్లయ్య అని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మల్లయ్య గారు మాట్లాడండి, గురువుగారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి మల్లయ్య గారు. ఏదో నా ఇప్పుడు ఇల్లు నా సార్, మా ఇల్లు ఈశాన్యం వీధి పోతున్నది. ఓకే. ముంగట ఏమో 30 ఫీట్ల రోడ్డు ఉన్నది, నా ఇల్లు ఏమో 25 ఫీట్ల రోడ్డు. మరి ఈశాన్యం వీధి పోతున్నది, ఎట్లుంటుంది? ఈశాన్యం వీధి చూపు అనేది మంచిదేనండి, వీధి పోటు కాదు, అది వీధి చూపే. ఇప్పుడు మీరు తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉందే మీ స్థలానికి, ఆల్రెడీ ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ఉంటున్నారా? అవును, కొనుక్కొని ఇల్లు కట్టినాం. సొంత ఇంట్లో కట్టినారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అక్కడ? సమస్యలు ఏమి లేవు. సమస్య లేనప్పుడు ఇంకా మీరు అసలు ఫోన్ చేయడమే దండగా, ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా అవకాశం ఇచ్చు. కాబట్టి ఈశాన్యం అనేది వీధి పోటు కాదు, వీధి చూపే. కాబట్టి మీరు ఇంకా ఎటువంటి సమస్య అవసరం లేదు. ఓకే అండి, చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. సమస్య లేనన్నాళ్ళు మీరు జరగండి. ఇంకా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ ప్లాన్ సక్రమంగా ఉందో లేదో చూసుకోండి, అంతే తప్ప. ఇంకా ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈశాన్యం బ్లాక్లో వచ్చేసి ఏదైనా సరే సమస్య ఉందంటే వాస్తు ప్లాన్లో తీవ్రమైన లోపాలు ఉంటే తప్ప మిగతాటి చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా అది కవరప్ చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. అదే అండి, మీ కలరే మీకు చెప్తున్నారు, మీరు ప్రేక్షకులు గమనించండి. అలాగే సాంబశివరావు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. గురుగారు సాంబశివరావు గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి సాంబశివరావు గారు. హలో. హలో గురువు గారు, పాదాభివందనాలండి గురువు గారు. సంతోషం, నమస్కారం అండి. మా మనవని గురించి అడుగుదాం అనుకుంటున్నానండి గురువు గారు. చెప్పండి. అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడండి. సంతోషం. గుమ్మడి సాయి సుబోస్ అండి. పుట్టిన తేదీ 2000 సంవత్సరం 10వ నెల 15వ తారీఖు అండి. మధ్యాహ్నం 11:55 12 మధ్యలో పుట్టాడండి, 12 గంటల మధ్యలో పుట్టాడండి. తాటిపాళ్ళ గోత్రం అండి. అబ్బాయి జాబ్ గురించి చదువుకున్నాడండి, జాబ్ గురించి అబ్బాయి లైఫ్ గురించి, ఉద్యోగం లైఫ్ గురించి అడుగుదాం అనుకున్నాను గురువు గారు. అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి? చదువుతున్నాడండి, ఎంఎస్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు కానీ ఎంఎస్ చదువుతున్నాడండి. ఇంకా పూర్తిగా 1 నెల 2 నెలల్లో పూర్తి అవుతుందండి సార్. ఓకే, సంతోషం అండి. ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు మనం పేరు ప్రకారంగానే లేదంటే అప్రాక్సిమేట్లీ ఈ మధ్యలో నుంచి ఈ మధ్యకాలంలో పుట్టారనే దానికి కూడా మనం చెప్పేదానికి లేదండి. నెంబర్ 1 పాయింట్. తర్వాత పేరుని బట్టి మనం ఏదైనా సరే అబ్బాయి గురించి చెప్పాలంటేనా అది కొంచెం కష్టసాధ్యమైన విషయం. నిమిషాలతో సహా ఖచ్చితంగా మీరు ఏదైనా నోట్ చేసి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ అనేది ఓసారి మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. తద్వారా వచ్చేసి మనం పూర్తి విశ్లేషణ చేయొచ్చు. ఇంకోటి ఏం విశ్లేషణ చేయొచ్చు అంటే అబ్బాయి అమెరికానే వెళ్ళి ఎందుకు ఎంఎస్ చేస్తున్నాడో కూడా అక్కడ గమనించవచ్చు. ఎందుకంటే పరస్థలం వెళ్ళినాడు, అక్కడ అది యోగిస్తుందా లేదని కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. కాబట్టి సునిశ్చితంగా పరిశీలించవలసిన విషయం. కాబట్టి అబ్బాయి విషయాన్ని రాబోయే కాలం కూడా ఏ విధంగా ఉంటుందని పరిశీలన చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు కొంచెం అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మేము ఏదైనా సరే దానికి ఇంకా మీరు అడిగిన అనేక ప్రశ్నలు కూడా సమాధానం చెప్పగలము. మిగతా అంటే గోత్రం కానీ వీటి వలన కానీ ఆ యొక్క జాతకం అనే నిర్ధారం కాదు, అది ఏం అవసరం లేదు. కాబట్టి మనకు కేవలం కావాల్సింది నిమిషాలతో సహా టైమింగ్, అది ఏ ప్లేస్లో పుట్టాడని మనకు కావాలి. తద్వారా అతని జీవితాన్ని మనం విశ్లేషణ చేయొచ్చండి. అది ఏదైనా అంటే ప్రయత్నం చేయండి. అలాగే గురువుగారు అమలాపురం నుంచి సత్య రామాంజనేయులు కాల్ చేస్తున్నారు. రామాంజనేయులు గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి రామాంజనేయులు గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను 1974 ఆగస్టు నెలలో పుట్టాను సార్. అప్పటి నుంచి నేను ఏదో వ్యాపారం చేస్తానే ఉన్నాను కానీ ఏ విధంగానూ కూడా మనకి ఇది అవ్వట్లేదు సార్. నడుస్తుంది కానీ మనకి ఇది ఉండలేదు సార్. మీరు ఉండే ఇంట్లో ఏ ఫేసింగ్ అండి? నాది పడమర ఫేసింగ్ ఇంట్లో ఉండేవాడు సార్. 1 సంవత్సరం నుంచి ఆ ఇంట్లో బాగుంటలేదు అని చెప్పేసి బయటకు వచ్చి అద్దుకుంటున్నాను సార్. నేను ఇదేమో తూర్పు ఫేసింగ్ లో ఉన్నాను సార్. సంతోషం. ఈ సంవత్సర కాలంలో బయటికి రాబట్టి ఈ రోజైనా మాతో మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి ఇంకా మీరు పడమర ఫేసింగ్ ఉన్నట్లయితే ఏ అవకాశం కూడా వచ్చేది కాదు. కాబట్టి మీకు అక్కడ ప్రయోజకత్వం లేకుండా ఏదైతే తూర్పు కనుక సమస్య పెడతా ఉన్నట్లయితే అది సమస్య పెడతా ఉండొచ్చు.
కాబట్టి సొంతిల్లు అంటున్నాం కాబట్టి మీరు బాడీకి వచ్చినా కూడా అది 25% ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఇక్కడ బలంగా ఉండదు. తర్వాత మీరు 1974 అంటున్నారు కాబట్టి మరి నిమిషాల మీ యొక్క సమయం అనేది ఉందో లేదో, తర్వాత వచ్చేసి మిగతాటివి ఏదైనా మీ పిల్లల యొక్క సమయాన్ని బట్టి మీ యొక్క కాల పరిస్థితి ఏ విధంగా మారిందా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం వ్యక్తిగతంగా సంప్రదించినట్లయితే వీటికనే సమస్య పరిష్కారం చూపించవచ్చు. తర్వాత మీరు అన్నట్లు ఎదుగుదల లేదంటే మాత్రం కారణము వాస్తుబద్ధంగా చూసినట్లయితే పడమర ఫేసింగ్ ఇంట్లో ఉండటం, అది ఏదైనా తూర్పు దోషం కలిగించడము. పడమర ఫేసింగ్ ఉన్నంత మాత్రాన అదేం సమస్య పెట్టదు, కానీ తూర్పు అక్కడ దోషం కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా సమస్య పెడుతుంది. ఎంత పని చేసినా కూడా అది వృధాశ్రయమే తప్ప చెమట మాత్రం చిందించాల్సిందే, కానీ చెమటకు తగ్గ ఫలితం అంటే డబ్బులు రావు. అది చాలా జాగ్రత్త చూసుకోండి. ఏదైనా పరిష్కార మార్గం ఆలోచన చేయండి. అలాగే గురుగారు, ఇందాక మన కాలర్తో మాట్లాడినట్టు వీధి చూపుకు వీధి పోటుకు డిఫరెన్స్ ఏంటి అసలు? ఇక్కడ ఏంటంటే అండి, చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది ఏంటంటే ఇంకా వీధి ఎదురుగా ఉందంటే అది వీధి పోటు లేదా వీధి షూలు అవుతుంది, మమ్మల్ని పొడి చేస్తుందేమో అని ఆలోచన చేస్తారు. కానీ అది కాదు అక్కడ ఉండే సమస్య. కొన్ని చూపులు మీరు చాలా గమనించినట్లయితే కొందరి దృష్టి మన మీద మంచి ఫలితాన్ని ఇస్తుంది, అంటే ఎంత ఎదుగుదల ఇస్తాయంటే అంత. అదే కొందరి దృష్టి ఏమైందా అంటే అది మన కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, మన బంధు విషయంలో కావచ్చు, లేదా మన చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి కావచ్చు. ఇటువంటి దృష్టులు అనేటివి అది దృష్టి లేకుండా చేయడము లేదా దృష్టి ప్రకారమే చూడము, మంచి దృష్టితో కలగడం కారణం కూడా ఈ యొక్క వాస్తు ప్రభావం అనేది ఆ ఇంటికి ఉండే బలాన్ని బట్టే కలిగి ఉంటుంది, ఆ యొక్క స్థలానికి ఉండే బలాన్ని బట్టి కలిగి ఉంటుంది. అందుకే వారు చూసే చూపు కూడా మారిపోతుంది. మీకు అందుకే చెప్తున్నా, ఏంటంటే మొదటి నుంచి మనం చెప్పుకునేదంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అత్తా కోడలికి పడదు, లేదా అల్లుడికి అత్తకు పడదు, లేదంటే భర్త భార్యకు పడదు, లేదా పిల్లలకు తల్లికి పడదు. ఇట్లా చాలా అదే దృష్టి అనేది అనమాట. దృష్టి అనేది అదే అనమాట. అంటే వాళ్ళిద్దరికి పడడం లేదంటే అక్కడ ఏదో వాస్తుదోషం కలిగిస్తుంది అనేసి మనం గమనించవచ్చు. మీరు అడిగినట్లు ఇప్పుడు కనుక వాస్తు యొక్క ఆ యొక్క వీధి చూపు కానీ వీధి పోటు కానీ దానికి వచ్చినప్పుడు ఈ వీధి పోటు ఉండే చోట్ల ఏదైతే ప్రజల యొక్క దృష్టి పడతా ఉంటుందో అది నీచంగా జరగడం వలన ఆ యొక్క దృష్టిగా మారి మీకు లేనిపోని సమస్యలను అనేక విధాన సమస్యలను ఒక్కొక్క వీధి పోటు ఒక్కొక్క విధమైన సమస్యలు కలిగిస్తూ ఉంటుంది. అంటే తూర్పు ఆగ్నేయానికి వచ్చినప్పుడు అది వీధి పోటు అంటాము, దక్షిణాగ్నేయం వచ్చినప్పుడు వీధి చూపు, మళ్ళీ దాంట్లో కూడా వీధి పోటు వీధి చూపు రెండు రకాలుగా అది కూడా ప్రవర్తన చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పై భాగాలు అంటే పడమరలో కానీ దక్షిణంలో వచ్చేటువంటి వీధి చూపులను కూడా అన్ని వీధి చూపులు మంచివి కాదు, అన్ని వీధి పోట్లు చెడ్డవి కాదు. కొన్ని చోట్ల ఇంకా మీరు గమనిస్తే నైరుతి వీధి పోటు ఉంటుంది, కానీ వాళ్ళకేమో చనిపోలేదు సార్ అక్కడ మాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు. ఎందుకంటే మీరేమో చెప్తారు కదా, దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే కుటుంబ యజమానురాలకి, పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంటే కుటుంబ యజమానికి మరణం అనేసి మరణ శాసనం అనేది చెప్తుంటారు. కానీ అక్కడేమో వాళ్ళు బాగానే ఉంటారు సార్, అంత ఏం లేదు కానీ ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్తారు అన్నమాట. కానీ దీనికి కారణం ఏంటంటే అది వీధి పోటుగా ఉందా వీధి చూపుగా ఉందా. ఆ తర్వాత తూర్పాగ్నేయ వీధి పోటు ఉండేవి కూడా కొన్ని ఏంటంటే అవి కేవలం ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే ఈ యొక్క దృష్టి అనేది మారిపోవడం వల్ల, అంటే ఇది ఎంతవరకు జరుగుతుంది ఆ ఇంటికి. కొన్ని పెద్ద రోడ్డు, ఇది చిన్న రోడ్డు ఉంటుంది ఇంటి దగ్గర ఉండేది, ఎదురు ఉండేది పెద్ద రోడ్డు అయ్యడం ఉండడం వలన మొత్తం ఇంటికి తగులుతూ ఉండడం వలన సమస్య పెట్టవచ్చు. కానీ లేదా తూర్పులో ఉత్తరంలో అయితే పెద్దగా సమస్య పెట్టవు, అదే దక్షిణం పడమరలో అయితే సమస్య పెడతా ఉండొచ్చు, కానీ తీవ్రమైన సమస్య పెట్టుకోకుండా ఉంటాయి. ఇట్లా ఆ వీధి చూపుకు వీధి పోటుకు తేడా ఉంటుంది. వాటిని జాగ్రత్తగా గమనించుకొని చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. సమస్య ఇంట్లో ఉందంటేనే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లే. ఎప్పుడైతే ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సిందంటే రక్తదానం వల్ల ఏదైతే మంచి ఇంట్లో ఉన్నాలో అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈయన గారు చెప్పినట్టు, మనకి ఒక కాలర్ చెప్పినట్లు ఆ విధంగా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఏదైతే వాస్తుబద్ధంగా అనుసరించినప్పుడు కూడా మీరు వేసుకున్న రత్నాలు కూడా మంచిగా ఉంటాయి. అంటే వేరే ఈ రత్నం సరిపోలేని మీరే తీసి పక్కన పారేస్తారు. అట్లా చూసుకోవచ్చు, మీరు కూడా గమనించుకోవచ్చు. చంద్రశేఖర్ కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గురుగారు చెప్పండి చంద్రశేఖర్ గారు. పాదాభివందనం అండి. నమస్కారం మీకు. నమస్కారం, సంతోషం అండి. ఇంద్రపురం అంటే నేను బ్రహ్మాండండి, వడ్రూపం చేస్తాను సార్. మనకి వృషభ రాశి ఏ రత్నం పడుతుందో చెప్తారండి. ఇదే అండి, మనం రాశి ప్రకారం అనుకున్నట్లయితే వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి అక్కడ ఇంకా మీకైనా రాశి ప్రకారం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 6వ స్థానం కూడా అఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి అంత తేలిగ్గా ఆ శుక్రుడు అనేది పడరాడు అక్కడ, అంటే రాశి ప్రకారం చూసుకున్నట్లయితే. కాబట్టి రాశి ప్రకారమో లేదా జన్మనామ ప్రకారమో తర్వాత వచ్చేసి జన్మ నక్షత్రం ప్రకారం రత్నాలు అనేది చేయరాదు. ఈ కారణం ఏంటంటే ఇటువంటి యొక్క సమస్యలు. ఎందుకంటే రాశి ప్రకారం తీసుకుని ఇప్పుడు మీరు వృషభ రాశి అన్నారు, 6వ స్థానానికి కూడా అధిపతి అవుతారు కాబట్టి అక్కడ అనారోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలు పెడతా ఉంటారు. మీకు కాబట్టి మీరు ధరించి కూడా గమనించుకోవచ్చు. మీకు ఆలోచన చేయగలము, మేము ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కోగలము ఆలోచన ఉన్నట్లయితే ధరించవచ్చు. కాబట్టి అంత తేలిగ్గా వచ్చేసి ఈ రాశి ప్రకారం కానీ జన్మనామ ప్రకారం కానీ లేదంటే నక్షత్ర అధిపతి ప్రకారం కానీ ఆ యొక్క రత్నం అనేది చేయడము అంత ఈజీ అయిన పని కాదు. నిమిషాలతో సహా సమయం ఉన్నప్పుడు అవి ఏదైనా సరే ఆ యొక్క మీరు అన్నట్టు రాశి ప్రకారం ఒకవేళ యోగిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క సమస్య లేకుండా
ఇప్పుడు మీరు అంటే రాశి ప్రకారం అయితే పనికిరాదు, ఎందుకంటే 6వ ఆధిపత్యం వస్తుంది కాబట్టి అది పనికిరాదు. ఇంకా మిగతాటి ఏమైనా మీకు ఉపయోగపడతాయని గమనించవచ్చండి. తద్వారా వాడుకోవడం వలన కూడా చాలా మంచిగా జరుగుతుంది, అది చూసుకొని గమనించండి. అలాగే శ్రీనివాస్ అని కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ అదే సార్ అది రెంట్కు అదే బాడిగ తీసుకుని ఇట్లా బిజినెస్ పెట్టుకున్నాను సార్, మెడికల్ షాప్ ల్యాబ్. అది తూర్పు ఫేస్ సార్, అది మెయిన్ ఎంట్రన్స్ భాగము. అండ్ నైరుతిలో వచ్చేసి అది బాత్రూమ్స్ అవి ఉన్నాయి సార్. ఆ రూమ్కు నైరుతిలో బాత్రూమ్స్ ఉన్నాయండి? అవును సార్, అవును సార్. అవే ఏం పెద్ద సమస్య కాదులేండి. నైరుతిలో సహజంగా వచ్చేసి 2000 ముందు కాలం వరకు కూడా అందరూ వాస్తు పండితులు కూడా అవి ఇచ్చేవాళ్ళు, నైరుతిలో బాత్రూమ్స్ అనేవి. తదంతర కాలంలో నైరుతి బాత్రూమ్స్ అనేసి ఎఫెక్ట్ చూపిస్తాయని చూస్తూ ఉన్నారు, కానీ మేము పరిశీలన చేయంగా ఉండగా అదే కారణం అనేది కాదు. ఎందుకు నైరుతి సహజంగా నీచ స్థానము, ఇంకోటి నైరుతి గాలులు వస్తూ ఉన్నాయి ఉద్దేశంతో అక్కడ ఏం స్మెల్ వచ్చినప్పుడు అక్కడ ఆ స్మెల్ ప్రభావం చూపిస్తుంటారు. మీరు కమర్షియల్ పర్పస్ ఆలోచన చేస్తున్నారు కాబట్టి అదే సమస్య కాదు. మిగతాటి ఏమైనా మీరు తీసుకునే షాప్కు ఉత్తరంలో అటాచ్గా షాప్ ఉండి దక్షిణంలో షాప్ ఏమైనా లేకుండా ఉందా, దక్షిణం నుంచి వెంటిలేషన్ వస్తూ ఉందా, ఇటువంటి కొన్ని ఏదైనా గమనించుకోండి. ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే ఇదేం పెద్ద సమస్య కాదు, అది చూసుకోండి. ఓకే అండి. అలాగే హైదరాబాద్ నుంచి అశోక్ యాదవ్ అని మాట్లాడుతున్నారు. అశోక్ గారు మాట్లాడండి గురువు గారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. హలో, చెప్పండి అశోక్ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. మా అబ్బాయి పేరు నిఖిల్ యాదవ్ గురుగారు. 1897 సార్, మకర రాశి. అబ్బాయి ఎట్లుంటుంది సార్? అదే అండి, ఇప్పుడు రాశి ప్రకారం వచ్చేసి మనం యొక్క దాన్ని నిర్ధారణ చేయడం సాధ్యం కాదండి. నిమిషాలతో సహా సమయం ఉన్నట్లయితే మనం కొంచెం సమయం తీసుకొని దాన్ని పూర్తిగా విశ్లేషణ చేసి అబ్బాయికి ఏదైనా సమస్య ఉన్నట్లయితే పలానా సమస్య ఉంది, అది వైవాహిక జీవితం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా తల్లిదండ్రుల పరంగా కావచ్చు, లేదంటే డబ్బు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఇటువంటి ఏదైనా సరే మనం విశ్లేషణ చేసి దానికి ఏదైనా నివారణ చెప్పండి. మాది ఇల్లు ఇక్కడ మన సూర్యుడు ఉదయిస్తారు కదా సార్, ఈశానము. అక్కడ గేట్ పెట్టాము సార్, ఈశానంలో సంపు పెట్టాము. సంపు పెట్టారా? ఈసారి గేటు నడుస్తాం కదా, బయటికి వచ్చినప్పుడు ఈసారిలో పెట్టాము. అయితే మనకి ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది, పక్కకు రోడ్ ఉంది, ఈసారం రోడ్డు. ఏమన్నా మనకి రోడ్డు పోడు ఉంటా సార్? అది వీధి చూపు అండి, అది ఈశాన్యంలో వచ్చి వీధి చూపు అంటారు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతాటి ఏమైనా సంపు కూడా మీరు గేట్లోకి వచ్చే మాత్రం అదేం పెద్ద సమస్య కాదు, కానీ అక్కడ పకడ్బందీగా ఏదైనా సరే మీరు నడకనే సాగేదానికి ఇబ్బంది లేకుండా చూసుకోండి. మిగతా ఏమైనా ఏదైనా సమస్యలు ఉంటే మిగతా ఏమైనా వాస్తు దోషాలు గమనించుకోండి. ఇదివరకు చెప్పిన దాని ప్రకారం ఆ దోషాలు లేకుండా చాలా బాగుంటుంది. ఓకే అండి. థ్యాంక్ యూ గురుగారు. మా వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీరు పరిష్కారం అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి, గురుగారితో నేరుగా మాట్లాడాలి అని అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీ పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.